జనసేనలో ఆర్థిక ప్రకటన ఇంకా వెలువడక ముందే అభ్యర్థి ప్రకటన వెలువడక ముందే గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా విశాఖ జనసేనలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వంశీకృష్ణ యాదవ్ను విశాఖ వెస్ట్ అభ్యర్థిగా ప్రకటిస్తారనే సమాచారంతో తొలి నుంచి పార్టీలో ఉన్న వర్గం ఆందోళనకు దిగింది. జనసేన కార్పొరేటర్ సాదిక్ కార్యాలయం వద్దకు ఉద్రిక్త చోటు చేసుకుంది. ఇక వంశీకి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని, ఎట్టి పరిస్థితుల్లో సహకరించబోమని, తామే మేకలం కాదంటూ సింబాలిక్ గా మేకలతో నిరసన తెలిపారు. అయితే ఆ సమయంలో వంశీ వర్గీయులు మహిళలపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వంశీ యాదవ్ విషయాన్ని ఇప్పటికే పార్టీ నేతలు అధినేత దృష్టికి తీసుకెళ్లామని, టికెట్ ఇస్తే మాత్రం తీవ్ర నిర్ణయం తీసుకుంటామని పవన్ ను పలువురు మహిళలు హెచ్చరిస్తున్నారు. చూస్తున్నాం. జనసేనలో అభ్యర్థి ప్రకటన వెలువడక ముందే గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా విశాఖ జనసేనలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వంశీకృష్ణ యాదవ్ను విశాఖ వెస్ట్ అభ్యర్థిగా ప్రకటిస్తారనే సమాచారంతో తొలి నుంచి పార్టీలో ఉన్న వర్గం ఆందోళనకు దిగింది. జనసేన కార్పొరేటర్ సాదిక్ కార్యాలయం వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. వంశీకి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని, ఇట్టి పరిస్థితుల్లో సహకరించబోమని, మేమేం మేకలం కాదంటూ సింబాలిక్ గా మేకలతో నిరసన తెలిపారు. అయితే ఆ సమయంలో వంశీ వర్గీయులు మహిళలపై దాడికి దిగారు. దీంతో అక్కడే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వంశీ యాదవ్ కి విషయాన్ని ఇప్పటికే పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లామని, టికెట్ ఇస్తే మాత్రం తీవ్ర నిర్ణయం తీసుకుంటామని పవన్ ను పలువురు మహిళలు హెచ్చరిస్తున్నారు.